హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వినాయక చవితికి మనం ముఖ్యంగా ప్రిపేర్ చేసే పాల ఆరిత రెసిపీను ఈజీగా క్విక్గా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఈ కొలతలు కనుక ఫాలో అయ్యి ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. అలాగే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. దీనికి కావాల్సిన థిక్నెస్తో ఉంటుంది. సో ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే వరిపిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. వరిపిండిని మనం నీళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నీటిలో బాగా కలిసిపోయేలా కలుపుకోండి. వెంటనే కలిగిపోతుందండి. ఇలా తిప్పుకుంటూ దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక గిన్నెని పెట్టుకొని దాంట్లోకి 1/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ముందుగా పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తినేలా అయితే కనుక 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి 1/2 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగించుకోండి. జస్ట్ కరిగితే సరిపోతుందండి, ఏమీ పాకం రావనవసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఈలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికోసం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వరిపిండి ముద్దను ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకోవడం వల్ల తాలికలు చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని కొద్దిగా పక్కన పెట్టుకొని కొద్దిగా పొడిపిండిని ఇలా కింద జల్లుకోండి. ఇలా జల్లుకోవడం వల్ల తాలికలు చేసినప్పుడు ఈజీగా మూవ్ అవి కింద సర్ఫేస్కి అంటుకోకుండా వస్తాయి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా తక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ జస్ట్ రోల్ చేస్తే సరిపోతుందండి. సన్నగా వచ్చేంత వరకు రోల్ చేస్తే మనకి తాలికలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ రావట్లేదు అనిపిస్తే కనుక జంతికలు పుట్టకని తీసుకొని దాంట్లో కొద్దిగా పిండిని పెట్టి ప్రెస్ చేసినట్లయితే వస్తాయి. కానీ ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ తాలికలు మొత్తం ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసేస్తున్నానండి. ఇలా మొత్తం తాలికలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మొత్తం తాలికల్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని నేను ఒక కప్పులో వేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఇది చిక్కటి ఒక లిక్విడ్లా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం పాయసం ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. దానివల్ల ఈ తాలికలు అనేవి చిక్కటి కన్సిస్టెన్సీ వస్తాయి. మీరు కూడా ఇలాగే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటున్నానండి. చిక్కగున్న పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకొని ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా పొంగి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం ఆప్షనల్ మాత్రమేనండి, యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికేసరికి ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను అలాగే పిండి ఉండలను కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఈ మొత్తం యాడ్ చేసేసుకున్నానండి. ఇది ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని నీటిలో కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 4-5 ఇలాచీలను దంచుకొని కానీ ఇలా తుంచుకొని కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లము,
అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. నేను ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్తున్నాను. ప్రాసెస్ ఏం లేదు, ఇంకా అంతా ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పాల ఆరిద రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైము వినాయక చవితికి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. పర్ఫెక్ట్ టేస్ట్తో స్వీట్తో కరెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.